ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, మీరు చేసిన ఏ పని ఎందుకు కలిసి రావట్లేదు, మీరు దేవుని నమ్ముకున్నారు కానీ దేవుడు అందరికి కలిసి రావడం అని ఏ విధంగా అయితే లోకంలో కొన్నిసార్లు ఆటంకాలు వస్తుంటాయో, మాటలు వినపడుతుంటాయో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భాలు కూడా హబక్కూకు ప్రవక్త ద్వారా దేవుని వాక్యాన్ని బయలుపరుస్తూ ఆ హబక్కూకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నాకు పరిస్థితులను చూసినప్పుడు చాలా పరిస్థితులు ఇలా అనిపిస్తున్నాయి, కానీ నీవు మాత్రమే ఆ కార్యాలు చేయగలదు, నూతన పరచుదు. నిన్ను మాత్రమే నీ నమ్యానయ్యా. భక్తుడు పాడినట్లుగా దేవుడు ఇక్కడ కూడా ఆయన దేవుని యందు నమ్మి ఏం చేస్తున్నా అంటే, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. ఏం చేయాలి? దేవుని కార్యాలు నూతన పరచుమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ కొత్త సంవత్సరాలకు వచ్చిన మన జీవితాలు కూడా మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ సంవత్సరం ఇచ్చావు, నూతన పరచుము. ఈ సంవత్సరం ఇచ్చావు, ఏం చేయాలి? నూతన పరచుమని ప్రార్థించాలి. ప్రార్థించేటువంటి మనిషి హృదయంలో పాపం ఉండకూడదు. పాపం చేసే ప్రతి వాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయజాలడు. ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళే పాపం చేసే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రార్థించే వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు 90వ కీర్తన 8వ వచనాన్ని చదివినప్పుడు, దేవా నీ ముఖ క్రాంతిలో మా రహస్య పాపం బయలుపరచబడుతుంది రాయబడుతుంది. దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన జీవితం గడుపుతున్నప్పుడు, దేవుని ఎదుట మనం మోకరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? దేవుని దగ్గర మనం మోకరించినప్పుడు నీ యొక్క స్థితి ఏంటో దేవుడు బయలుపరుస్తాడు. నీ యొక్క పరిస్థితి ఏంటో దేవుడు నీకు బయలుపరుస్తుంటాడు. నువ్వు ఈ వారం ఎలాగ బ్రతికున్నావు, ఈరోజు ఎలాగ బ్రతికున్నావు, మార్నింగ్ ఎలా ప్రారంభించబడింది. ఈరోజు ప్రతిరోజు క్రైస్తవుడిగా, దేవుని నమ్మిన బిడ్డగా నువ్వు ప్రార్థనతోనే నీ జీవితాన్ని ప్రారంభిస్తున్నావా? లేదా లేటుగా లేచానని త్వరగా నువ్వు వెళ్ళే పనులకు ప్రయాణం చేసి నష్టం చేకూర్చుకుంటున్నావా? ఆలోచించు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివినట్లయితే, Proverbs 3 chapter 5 version, ఓల్డ్ టెస్టమెంట్. సామెతల గ్రంథం పాత నిబంధనలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలాసార్లు ప్రార్థించుకుంటా మన వస్త్రాలు కొన్నా సరే, మనము ఫ్లాట్ కొన్నా సరే, మనం ఇల్లు కట్టినా సరే, మన వాహనం కొన్నా సరే, మనం ఏం చేసినా కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని చేసినప్పుడు మన జీవితంలో ఫెయిల్ అయిపోతుంటాం. మన జీవితంలో ఆనందాన్ని మొదటిగా కోల్పోతాం, సమాధానం ఉండదు. నువ్వు ఏదైనా కొన్న తర్వాత అది సమాధానం లేదంటే అది దేవుని చిత్తం కాదని అర్థం. దేవుని యొక్క చిత్తము ఏంటి అంటే, నువ్వు పూర్తిగా ఆయన యందు నమ్మికతో ఉండాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏ ఊరు ప్రయాణం చేయకూడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏ వ్యక్తి మీద డిపెండ్ కాకూడదు. మనము భార్య భర్తలు ఉన్నా సరే, పిల్లలున్నా సరే, ప్రతి వారు కూడా దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. దేవుని మాత్రమే నమ్మాలి. నాకు చిన్న కొడుకు పెడతాడు, పెద్ద కొడుకు పెడతాడు, ఇంకో కొడుకు చూస్తాడు, ఇంకో బిడ్డ చూస్తుంది, ఇంకో అల్లుడు చూస్తాడు, మా సేటు గారు చూస్తాడు, మా ఓనర్ మంచోడు. ఇవన్నీ నీ ఆలోచనలు. ఇవి ఎప్పుడైతే నువ్వు మనిషి మీద డిపెండ్ అవుతావో శాపగ్రస్త జీవితంలోకి వెళ్ళిపోతావు. ఆసా అనే భక్తుడు ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల తరపున దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. 35 సంవత్సరాలు యుద్ధం లేకుండా చేశాడు. దేవా, ఈ అన్యజనాంగం మీద మేము ఓడిపోతే మీ దేవుడు ఏమాయన ప్రజలు అడుగుతారు,
మీ దేవుడు ఎందుకు మా మీద విజయం మీకు ఇవ్వలేదని అడుగుతారు. అన్ని జనులు అతిశయపడతారు. కాబట్టి రక్షణ లేని, సున్నతి లేని ఈ అన్ని జనుల కింద మేము ఓడిపోకూడదు. దేవా, నీ నామఘనత వరకు యుద్ధం చేసి జయం ఇవ్వడిగినప్పుడు యుద్ధాన్ని ఇస్తాడు, యుద్ధంలో జయమిస్తాడు దేవుడు. కానీ 35 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులు అన్నదమ్ములుగా ఉన్నటువంటి వీరి మధ్యలో వారి తోటి సహోదరుడి విషయంలో వేరే రాజుతో బంగారం ఇచ్చి సంధి చేసుకుంటాడు. దేవుడు సేవకుని పంపించాడు. సేవకుడు చెప్పాడు, ప్రతి ఉదయకాలంలో యెహోవా సంచారం చేస్తున్నాడు యథార్థవంతులను బలపరచడానికి. కానీ ఆసా, ఈ విషయంలో మతి తప్పి భ్రమించావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు. నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించిన ఆజ్ఞను మీరున్నా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ తోటి సహోదరుడి విషయంలో నువ్వు చెడు ఆలోచన చేశా, చంపడానికి లేదా వేరే ఉద్దేశాలు కలిగి నువ్వు చేశా అని చెప్పిన పాస్టర్ గారిని చెరసాల్లో పెట్టాడు. చెరసాల్లో పెట్టిన తర్వాత దేవుడు ఆయనకి పాదాలు జబ్బు పుట్టించాడు. పాదాల్లో జబ్బు పుట్టించిన తర్వాత ఆయన దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థించకుండా వైద్యులను ఆశ్రయించాడు. ఈరోజు చాలా మంది చేసేది కూడా, దేవుని సేవకుడి చేత వాక్యం చేత నీతో మాట్లాడినప్పుడు లోబడలేకపోతున్నారు. లోబడిన మనిషిగా కఠినమైన హృదయం చేసుకుంటున్నారు. అలాగే చెప్తాను, మేము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మేము ఇంత నీతిగా ఉంటే ఎలాగా ఉండగలుగుతాము, ఉండలేమండి అని లోకంతో కాంప్రమైజ్ అయిపోయి లోకపరంగా వెళ్తున్నారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువు దయచేసి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము బైబిల్ ఉన్నవారు చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీకు తెలియదా? ఎవడు ఈ లోకముతో స్నేహం చేయని వాడు దేవునికి శత్రువు అవుతాడు అని రాయబడింది. వ్యభిచారులు అంటే దేవుని కాకుండా దేవుని నమ్ముకుని అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు, కానీ లోకం మీద ఆధారపడుతున్నారు. లోకం మీద ఆధారపడి లోకాశుల మీద పరిగెత్తుతున్నారు. అందుకొరకే ప్రభు హెచ్చరిస్తున్నాడు, నేను మీకు భర్తనై ఉండగా, నేను మీకు సమస్తము చేయగలి ఉండగా ఎందుకు నీ స్వశక్తిని నమ్ముకుంటున్నావు? ఎందుకు నీ బంధువుల మీద, లోకస్తుల మీద, లోకం మీద డిపెండ్ అవుతున్నావు? నేను చేతగని వాడిని కాదా? నా వల్ల కాదా? నేను చేయలేనా? నేను పోషించలేనా? నేను నీ అప్పు తీర్చలేనా? నీ రోగాన్ని తొలగించలేనా? నీ జీవితంలో కార్యం చేయలేనా అని దేవుడు బాధపడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునితో ప్రార్థన జీవితం ఆఫ్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు పాపం వైపు మొగ్గు చూపుతావో, ఎప్పుడైతే లోకం నిన్ను తీసుకువెళ్తుందో, లోకంతో నువ్వు స్నేహం చేస్తావో, దేవునికి శత్రువు అయిపోతున్నావు. ఎవరికి శత్రువు అవుతున్నావు? దేవునికి శత్రువు అయిపోతున్నావు. దేవునికి శత్రువు అయి నువ్వేమైనా చేయగలవా? దేవునికి శత్రువు అయి నువ్వేమైనా చేయగలవా? ఏం చేయలేవు. పిల్లలు అంటారు, మేము బ్రతకగలుగుతాము అంటారు, ఏదో ఫ్రెండ్స్ని బట్టి. కానీ జీవితంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోయారు ఆలోచించండి. ఈ లోకం అనే దేవుడు ఎందుకు ప్రేమించొద్దంటున్నాడు? లేదా ఈ లోకమును ఎందుకు స్నేహం చేయొద్దంటున్నాడు? దేవుడు నువ్వు చూసి ఆనందిస్తుంటే, సంతోషిస్తుంటే ఓర్వలేని వాడా? దేవుడు నీకు కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చినటువంటి దేవుడే ఎందుకు లోకంతో స్నేహం చేయొద్దంటున్నాడు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి దయచేసి. 15వ వచనం నుంచి చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలోనే ఉండదు. చూసారండి, ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే, ఈ లోకంతో నువ్వు వెళ్ళినట్లయితే ఏమవుతుంది తెలుసండి? దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉన్నాడు.
తండ్రి ప్రేమ అతను లేదంటే అర్థం ఏంటంటే దేవుడు అతనిలో లేడు, లేదా అతనితో దేవుడు లేడు అని అర్థం. దేవుడు లేని జీవితాలు దుర్భరంగా ఉంటాయి. దేవుడు లేని ప్రయాణాలు నిష్ప్రయోజనంగా ఉంటాయి. చాలా మంది రాత్రిపూలు కష్టపడి కోట్లు సంపాదిస్తారు, చచ్చిపోతారు. ఏమైనా ప్రయోజనమా? సుఖము సంతోషము ఏముండదండి. చూడండి, ఇప్పుడు వాళ్ళ మనోళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు ఉన్న దాంట్లో తృప్తి చెందినప్పుడు వాళ్ళకి మించిన ఆనందం కోటీశ్వరుడు అమ్మని కథని కూడా దొరకదు. మనం అనుకుంటాం వాళ్ళలాగా ఉండలేము అనుకుంటాం, కానీ వాళ్ళు తినడానికి, కూర్చోడానికి, పండుకోవడానికి అన్ని కష్టాలు. వాళ్ళకి నిద్ర రాదండి. పరుపు కొంటే ఒక నిద్ర వస్తుందా? పరుపు వస్తుంది, కానీ నిద్ర ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయలు చూచినప్పుడు. భక్తుడిగా నువ్వు లోకంలో జరిగే చూసి భయపడతాడు. వాడు 10 అంతస్తులు కట్టుకున్నా మనం చెట్టు కింద హ్యాపీగా బ్రతకవచ్చు. హల్లెలూయా. ఈ చెట్టు కింద ఇప్పుడు ఇల్లు కట్టారుగా, ఇల్లు ఈ యాప్ చెట్టు కింద మేము బ్రతికి ఉన్నాం. మేము ఆ నేల కింద అక్కడ పడుకున్నాం. నా ఫ్రెండ్స్ చాలా రీచ్ ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. అయినా ఈ రోజు వరకు కూడా నేను నాకున్న దాంట్లో తృప్తి చెందే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టున్నాయి. మొదటిగా మనము దేవునితో ప్రార్థన ద్వారానే దగ్గరికి కాగలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటే ప్రార్థన జీవితాన్ని తగ్గిపోతుందని గుర్తుపెట్టు. నీవుకున్న దాన్ని బట్టి నువ్వు సంతోషించడం నేర్చుకోవాలి. దేవుడు నీకు ఏది ఇస్తే దాన్ని బట్టి నువ్వు ఆనందించడం నేర్చుకోవాలి. లేని దాన్ని నువ్వు ఆశపడి, ఈ లోక ఆశలు పడి దేవునికి దూరము కాకూడదు. ఎలియా దగ్గరికి ఎలీషా వచ్చాడు. ఎలీషా 7 కాకుండా 14 అద్భుతాలు చేశాడు. తన గురువు ఏలియా 7 అద్భుతాలు చేస్తే శిష్యుడు ఎన్ని అద్భుతాలు చేశాడు? 14 అద్భుతాలు చేశాడు. మీరు బైబిల్లో ఏలియా కానీ ఎలీషా కానీ ఎక్కడైనా బిల్డింగ్ కట్టక చూసారండి? మన పితృడు అబ్రహాము బిల్డింగ్ కట్టక చూసారా బైబిల్లో? 24 అధ్యాయంలో అన్ని విషయంలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. చాలా మంది పని వాళ్ళు ఉన్నారు అబ్రహాం దగ్గర. బంగారం ఉంది, వెండి ఉంది, అన్ని ఉన్నాయి. కానీ అబ్రహాము గుడారంలో బ్రతికాడు. గుడారం అంటే ఇప్పుడు మనోళ్ళు వేస్తారుగా, ఇటు అటు 4 మూలలు, అది బాధ ఇట్లా డేరా వేస్తారా, దాన్నే గుడారం అంటారు. అబ్రహాం ఆ గుడారంలో బ్రతికాడు. ఈరోజు మనిషి ఎందుకు దేవునికి దగ్గర కాలేకపోతున్నాడంటే లోకానికి చాలా సమీపంగా పరిగెత్తుతున్నాడు. అర్థమైందండి? అందుకొరకు లోకములో ఉన్నదాని నువ్వు ఆశించకూడదు. 16 వచ్చి ఉంటాడండి. లోకంలో ఏముందట? ఏమని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 వచ్చినాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కాదు. గుర్తుపెట్టుకోండి. లోకములో ఉన్నదంతా ఏందమ్మా? శరీరాశ. ఏంటి ఆశ? శరీరాశ. 50 లక్షలు పెట్టి బెడ్రూమ్ డిజైన్ చేసుకుంటారు. దేనికది? నేను పడుకుంటే మంచిగా ఉండాలి మా పరుపు. అవును కదా? ఏ ఆశ అది? ఏ ఆశ? ఏ ఆశ చెప్పండి? 5,000 చీర కొంటుంది. ఏ ఆశ అది? చెప్పులు 3,000 రూపాయలు చెప్పులు కొంటుంది. ఏ ఆశ అది? ఏ ఆశ అమ్మా? శరీరాశ. వింటున్నారా? ఏ ఆశ అది? ఇది యెజబెల్ ఆత్మ. ఏ ఆత్మ ఇది? యెజబెల్కి శరీర కోరికలు ఎక్కువ ఉంటాయి. అర్థమైందండి? నేత్రాశ కూడా ఎక్కువే. నేత్రాశ అంటే
ఆ బండి కొంటే బాగుంది, ఈ పొలం కొంటే బాగుండు, ఆ ప్లాట్ కొంటే బాగుండు, ఆ చీర కొంటే బాగుండు, ఈ బంగారం కొంటే బాగుండు. ఇది శరీరాశతో పాటు నేత్రాశ. ఈ నేత్రము నీ యొక్క జీవితంలో నువ్వు నేత్రాశ కలిగి ఉంటావు. చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తుతా ఉంటది. ఎండమావులను చూసి దుప్పి ఏం చేస్తుంది? పరిగెత్తుతా ఉంటది. ఎండమావులు అంటే మీరు బాగా ఎండ వచ్చినప్పుడు, ఎండాకాలంలో గోడల నుంచి సెగ వచ్చినట్టుగా, మంటలు మండినట్టుగా కనబడుతుంది, అవునా కదా? అది ఎండమావులు. దుప్పి ఆ ఎండమావులు చూసి ఏమనుకుంటే నీళ్లు ఉన్నాయి అనుకుంటది. అది ఉరుకుతా ఉంటది. ఎంత దూరం పోయినా ఆ ఎండమావులు అలానే కనబడుతుంది. తన జీవితంలో అలాగనే మార్పు లేని వారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎందుకు చాలా మంది భార్య భర్తల జీవితంలో ఆగమైపోతుంది తెలుసండి? ఎందుకో తెలుసండి? శరీరాశ, నేత్రాశ. మంచి భార్య ఉంటుంది, అయినా వాడు ఇంకో వాళ్ళతోని పాపం చేయాల్సి ఉంటుంది. ఏ ఆశ అది? శరీరాశ, నేత్రాశ. అందుకొరకే భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపేస్తున్నాడు. అన్నం ఉన్న దగ్గర ఆడది ఉండదు, గరుకున్న దగ్గర గాడిద ఉండదు. ఉంటదండి? అన్ని ఉన్న దగ్గర ఆడవాళ్ళు ఉండరు, సంవత్సరం చేయరు. మీరు గుర్తు పెట్టుకోండి, ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి. అన్ని ఉన్న దగ్గర ఆడవాళ్ళు సంవత్సరం చేయలేరు. వాళ్ళ వల్ల కాదు అది. ఎందుకో తెలుసా? వాళ్ళ కాలు ఒక దగ్గర ఉన్నది. నాటకం దొక్కిన కాలు రోడ్లు వేసి దంచినా ఆగుతుందా? నాటకాలు వేసిన వాళ్ళ కాలు రోడ్లు వేసి దంచితే ఆగుతుందండి? ఆ దెబ్బ తల్లిన కూడా ఆగదు, అది గోరు ఉడిచిపోయిన కూడా ఆగదు. అది ఇట్లా ఇట్లా ఎగురుతా ఉంటుంది ఆ కాలు. అర్థమైందండి? అలాగనే నీ జీవితంలో నష్టం చేకూరుస్తుంది. గుర్తుపెట్టుకో, ఈ లోకంతో స్నేహం చేస్తే నీ ఆత్మీయస్థితి జీవితం పతనం అయిపోతుంది. అందుకొరకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మూడోదిగా జీవడమ్ము. నేను కట్టిన చూడే, ఇల్లు చూడే, మా ఇల్లు చూడు, నా గొడ్లు చూడే, ఎడ్లు చూడే, మా కోడలు చూడు. కోడే ఇది ఎట్లా అనుకున్నాం? 50,000 ఈ కోడే కంటాడు, అవును కదా? అతిశయం, గర్వం ఈరోజు చాలా మందిలో బయలుదేరింది ఆత్మ. ఈ అతిశయమైన ఆత్మ, మా కులమే గొప్పది, మా పార్టీ గొప్పది, మా లీడరే గొప్పోడు, మా ఇల్లు నా ఇల్లే మంచిది, నేనే బాగా పాడా, నేనే బాగా చేశా, నేనే బాగా ఇచ్చా, నేనే బాగా పండించా, నేనే మొనగాన్ని, నేనే అందగత్తెని, నేనే అందగాన్ని. అర్థం? ఇదంతా జీవము ధమ్మం. ఇది ఈ లోకములో ఉన్నదంత ఇదే. ఈ లోక జ్ఞానం వ్యర్థం దేవుని దృష్టిలో. దైవిక జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. నీ వెండి బంగారం అమ్మి జ్ఞానం సంపాదించిన సామెతలు రాయబడింది. ఈరోజు చిన్న పిల్లలు కూడా లిప్టిక్ పెట్టుకుంటున్నారు, ఏమంటారు, ఐబ్రో చేయించుకుంటున్నారు, ఈ రకరకాల బట్టలు వేసుకుంటున్నారు. బట్టలు మారిస్తే బ్రతుకు మారదు, గుండు కొడితే గుణం మారదు. అర్థమైందండి? మారవలసింది మన హృదయం మారాలి. ఏం మారాలి? మన హృదయము మారాలి. నీకున్న దాంతో సంతోషపడు. 2 చీరలు ఉన్నాయా? హ్యాపీగా దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుని స్తుతించుతూ ఉండాలి. దేన్ని బట్టి? నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేన్ని బట్టి అండి? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అయ్యో నాకెందుకు ఈ భర్తను ఇచ్చాడు బాబు, ఆ భర్త చూడు జుంపాలు ఇంత బాగున్నాయి, ఇట్లున్నాడు, ఎర్రగున్నాడు, మిసాలు ఉన్నాయి, గడ్డం ఉంది అనుకుంటే ఆగమైపోతుంది. ఆడు పైకి ఎలా పడతాడు, ఆడు బతికింది ఆడు భార్య చెబుతుంది. అర్థమైందండి? జ్యోతిష్కుని చూసేటోని కూడా వాళ్ళ భార్యని అడిగితే ఆమె చెప్తుంది. వాడు జ్యోతిష్కుడు, అందరు జ్యోతిష్కులు ఆయన చెప్తాడు కదా, కానీ ఆయన జాతకం ఎవరు చెప్తారు? వాళ్ళ ఆవిడే చెప్తుంది. అర్థమైందండి? కాబట్టి మనం అలాగ ఉండకూడదు. నీకు ఇచ్చిన భర్తను బట్టి దేవుని స్తోత్రం చేయాలి, నీకు ఇచ్చిన ఇలా ఆహారాన్ని బట్టి దేవుని స్తోత్రం చేయాలి, నీకు ఇచ్చిన బండిని బట్టి దేవుని స్తోత్రం చేయాలి, నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి దేవుని స్తోత్రం చేయాలి, నీకున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చేసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తుంది. అందుకొరకు ప్రార్థన సన్నిధికి వెళ్ళినప్పుడు రకరకాల లోకంతో నింపుకొని వెళ్ళకూడదు. మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట మోకరించి
తగ్గింపు గల మోకరించలేకపోతే కుర్చీలో కూర్చొని పడుకోను. ఏ విధంగా దేవుని సన్నిధికి సమీపంగా ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఏడు, 2 తలుపులు వేసుకో, ఏడు, గట్టిగా ఏడు, బాగా ఏడు, నీ హృదయంలో శోకం పోయినంత వరకు ఏడు. ఫోన్లో ఏడమాక. అమ్మకు ఫోన్ చేసాక ఏం లేక 3 రోజులు అయినా ఆడు దిమని తక్కువ ఎక్కడెక్కడ తిరుగుతుండే, వాడు పట్టించుకోవట్లేదు. అట్లా అనకూడదు, ఫోన్ చేయకూడదు. అమ్మా ఇంకా అలా ఫోన్ చేయకూడదు, విన్నారా? అలా చేయకూడదు. ఎవరు చెప్పాలి? దేవునికి చెప్పాలి. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడే టైము. దేవుని దగ్గర అడగాలి. చదువు రావట్లేదా? తెలివి తక్కువ ఉన్నావా? లెక్కలు అర్థం కావట్లేదా? ఏమంటారు, ఇంగ్లీష్ అర్థం కావట్లేదా? లేకుంటే నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 రాసి అలిసిపోయావా? ఉద్యోగం రావట్లేదా? వ్యవసాయంలో ఓడిపోయావా? జీవితంలో ఓడిపోయావా? నష్టపోయావా? కష్టాల పాలయ్యావా? ఎలక్షన్లో ఓడిపోయావా? ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర అడగాలండి? దేవుని దగ్గర ప్రార్థన చేయడము చేయాలి. కటింగ్ చేయించుకునేది కూడా దేవుని అడగాలి. తెలుసా మీకు? ఏం చేయాలి? కటింగ్ చేయించుకోవడం కూడా దేవుని అడగాలి. అడిగిరండి, అడుగు. సబ్బులు కొనేది కూడా నీ చిత్తమే, సరుపు నీ చిత్తమే. ఏ సరుపు పడితే ఆ సరుపు వాడితే క్యాన్సర్ వస్తుంది. తెలుసా నీకు? ఆడవాళ్ళకి ఎందుకు బ్లడ్ క్యాన్సర్ వస్తుంది? మొన్న నేను జగ్గేపేటలో నన్ను ప్రేయర్ అంతా అయిపోయింది, హీలింగ్ ప్రేయర్ జరిగింది. తర్వాత అయ్యగారు ఒక ఇంటికి తీసుకెళ్తున్నారు, మార్గం మధ్యలో వాళ్ళు పెద్ద చర్చికి, ఎలక్షద అని జగ్గేపేటలో పెద్ద చర్చికి వెళ్తారట. ఆమెకి డాక్టర్ చెప్పారు, వారం రోజులు చచ్చిపోతుంది, బ్లడ్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని చెప్పారట. ఆడికి వెళ్ళి ప్రేయర్ చేశాడు, దేవుడు కార్యం చేశాడు, వచ్చాము. అసలు ఎందుకు జరుగుతుంది? లేడీస్ కి ఎందుకు ఇంత క్యాన్సర్స్ వస్తున్నాయి అంటే, లేడీస్ చాలా సబ్బుతో బాగా, తర్వాత ఆంట్లతో సబ్బులతో వీళ్ళు బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు. అర్థమైందండి? దాంట్లో చాలా రకాలు ఉంటాయి. వాటి వల్లనే వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యి క్యాన్సర్ వస్తుంది. బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, కొందరు గర్భసంచికి సంబంధించి క్యాన్సర్లు వస్తున్నాయి, ఇవన్నీ రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి. దేనికంటే వాళ్ళు ఎక్కువగా ఈ సబ్బులు వాడతారు కదా, దానివల్ల వాళ్ళకి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా జ్ఞానంతో దేవుని సన్నిధిలో అడగాలి. ఏదెంత వాడాలో తెలుసుకోవాలి. ఇదంతా జ్ఞానంతో నడుచుకునే పని. జ్ఞానం రావాలంటే ప్రార్థన చేసే మనసు ఉండాలి. ఎవరిని అడిగినా రాదు. నీ కుటుంబం నడిపించుకోవాలంటే నువ్వు దేవుని దగ్గర జ్ఞానం అడిగి నడిపించుకో. సామెతలను 14 కోట్ల జ్ఞానం ఉంది, తన ఇల్లు కట్టుకున్న 3 రోజులు తన ఇల్లు తన చేతులు ఊడబెట్టుకుంటుంది. జ్ఞానం అడగాలి. అయ్యా ఈ భర్తతో ఎలా సంవత్సరించాలో అర్థం కావట్లే, ఈ పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కావట్లే, అయ్యా ఈ భార్యతో ఎలా ఏగాలో అర్థం కావట్లే, అయ్యా వ్యవసాయం ఎలా చేయాలో అర్థం కావట్లే, గొర్రెలు ఎలా తేయాలో అర్థం కావట్లే, బర్రెలు ఎలా కాయాలో అర్థం కావట్లే, అయ్యా ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లే, అయ్యా ఈ సమస్యను ఎలా సంధించాలో అర్థం కావట్లే, ఈ పిల్లలతో ఎలా నడుచుకోవాలో అర్థం కావట్లే, ఈ చుట్టుపక్కలతో ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు, నాకు జ్ఞానం లేదు ప్రభువా, నేను మంచిగా పోతున్నా, వాళ్ళు తిడుతున్నారు, ఏలం చేస్తున్నా, ఎగతలతో అవమానపరుస్తున్నారు, ప్రభువా నాకు జ్ఞానం తెచ్చే, అయ్యా నాలో మోటుతనం తీసే, నాలో చెడుతనం ఉండి తీసే, నాలో మాటలు పొరపాటును తీసే, చూపులు పొరపాటును తీసే, నన్ను పరిశుద్ధపరచు, అయ్యా నీ వల్ల నన్ను మార్చు, నాకు ఆ జ్ఞానం ఇవి నన్ను నడిపించు, నా కుటుంబానికి నాకు నువ్వు నాయకుడిగా, అధిపతిగా, తండ్రిగా ఉండు అని అడగాలి. హల్లెలూయా. ప్రార్థనలో జ్ఞాన వివేచనల ఆత్మను అడగాలి. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఆత్మ చేతను నడిపించబడినప్పుడు అద్భుతమైన కార్యం జరుగుతాయి. యెహోషువ దేవుని సన్నిధిలో, యెహోషువ మోషే దగ్గర నమ్మకంగా జీవించాడు, ప్రార్థన నేర్చుకున్నాడు. సినాయి పర్వతం మీద మోషే ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థనలు కూడా ప్రార్థన జీవితం గడిపిన తన సేవకుడి దగ్గర తరిమిది పొందినట్టు యెహోషువ కూడా ప్రార్థన చేశాడు. యుద్ధం జరుగుతుంది, పొద్దుపోగితే యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో అని చెప్పేసి యెహోషువ ప్రార్థన చేస్తే ఆగిపోయాడు. మీరు చదవండి బుక్ ఆఫ్ జోషువా, చూడండి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చివరిగా చూసి మనం ముగించుకుందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు ఆయాలోను లోయలో నిలుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచిన, చంద్రుడు ఆగెను. చూసారండి, యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు ఒక రోజంతా. అందుకొరకు సైంటిస్టులకు ఒక రోజంతట్లో కూడా ఏమో జరుగుతుందంటే, ఒక రోజు తక్కువగా కనబడుతుంది లెక్కల్లో కూడా.
ఇది ఎక్కడ తప్పిపోయింది అని ఆధారాలు చూస్తే యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు చేస్తాడు. ప్రార్థించే మనసు నీకు ఉండాలి, ప్రార్థించే జీవితం కలిగి ఉండాలి. ఈ లోకంలో నీకు ఏం లేకపోయినా పర్వాలేదు, నీ పిల్లలకి సెంటు భూమి లేకపోయినా పర్వాలేదు, మీకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, ప్రార్థన మాత్రం ఆత్మ కలిగి జీవించడం నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. అది ఎక్కడ ప్రార్థిస్తున్నావు? ఒకవేళ అయ్యో మేము గుడారాలు వేసుకున్నాం, ఎలా ప్రార్థన? ఓపెన్ గా ప్రార్థన చేయి, రేపున లేచి ప్రార్థన చేయి, దేవుని యథార్థ విరిగిన హృదయంతో ప్రార్థన చేయి. నీ స్థితిగతులు మార్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ స్థితిగతులు మారుస్తాడు, నువ్వు మార్చలేవు, నీ వల్ల ఏం కాదు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఆపు చేసి విజయించిన దేవుడు నీ జీవితం అద్భుతం చేస్తాడు. అది మరణకరమైన రోగం, డాక్టర్లు చచ్చిపోతారని చెప్పారా? దాని నుంచి దేవునికి విడుదల ఇస్తాడు. ఎందుకంటే కీర్తన 65:20 మరణం తప్పించుట యెహోవా వశము. హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. యెషయా గ్రంథం 38:5-6 చదవండి. యెషయా గ్రంథం 38:5-6 చదవండి దయచేసి. బుక్ ఆఫ్ యెషయా. పోయి అతనితో చెప్పుము, చూసారండి. యెహోషువ ప్రవక్త యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియాకు చెప్తున్నాడు. హిజ్కియాకి ఏం చెప్పాడు? ఏమని చెప్పాడండి? 1వ వచనం చదవండి. హిజ్కియాకి ఏం చెప్పాడు? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణం అవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థించాడు. ఏం చేశాడు ఆయన? ప్రార్థించాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోతున్నావు హిజ్కియా, అయిపోయింది, నేను తీసుకెళ్ళిపోతాను, కాబట్టి నువ్వు పరిశుద్ధపరచబడు. నీ ఇల్లును అంటే నీ దేహంలో ఉన్న పాపం ఏదైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టు, పరిశుద్ధపరచబడు, నేను తీసుకెళ్ళిపోతాను అన్న. అప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్యలు నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచిస్తూ యెహోవాను ప్రార్థింపగా. చూసారండి. అదే నువ్వైతే ఏమని చెప్తారు సార్? బిడ్డకి ఫోన్ చేసి, అల్లుడు ఫోన్ చేసి, మనవరాలు ఫోన్ చేసి, కొడుకు ఫోన్ చేసి, కోడలు ఫోన్ చేసి, అందరికి ఫోన్ చేసి, అయిపోయిందిరా, అయిపోయింది, అయిపోయింది, అరే ఇది పంచుకోండి రా, ఇది చెల్లెకి ఇయ్యండి రా, ఇది అక్కకి ఇయ్యండి రా. ఏమా ఏం చెప్తారు? అదే చెప్తారు. ఇక డాక్టర్ బతకని చెప్పారండి, ఇక అయిపోయింది. వీళ్ళు కూడా కాగితాలు రెడీ చేస్తారు, తొందర స్టాంపు కాగితాలు తయారు చేస్తారు. ఎందుకంటే పోతుంది కదా, పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని వీళ్ళు కూడా 4-5 కాగితాలు పట్టుకొచ్చి వానికి ఇది, వీనికి ఇది, ఆమెకి ఇది చేస్తారు. కానీ హిజ్కియా అలా చేయలే. హిజ్కియా దేవుని దగ్గర కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకోయా అని చెప్పగా ఏమైంది తెలుసండి? ఎమ్మటే చెప్పాడు 5వ వచనంలో, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఇక నువ్వు 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతులు పడకుండా విడిపించింది. గట్టిగా చెప్పండి కొట్టి మైపరచండి. అక్కడ ప్రార్థన స్థితిగతులు మార్చింది. ప్రార్థన సూర్యచంద్రులు ఆఫ్ చేసి విజయాన్ని అనుగ్రహించాడు. ఎబ్బేజు ప్రార్థన చేస్తే దేవుడు సరిహద్దులు వచ్చి ఆస్వాదించాడు. అన్న ప్రార్థన చేస్తే గొడ్రాల బ్రతుకుని, శపించబడిన జీవితాన్ని తీసివేసి ఆశ్చర్యకరంగా దేవుడు మార్చేశాడు. ఇదిగో హిజ్కియా చచ్చిపోతామని చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తే హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి? 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యము. నీ ఆడంబరాలు దేవుడు చూడడు.
నువ్వు 5,000 చీర కట్టుకుంటే చర్చికి వచ్చినంత లోపల దేవుడు ఏం నిన్ను మెచ్చుకోడు. కారులో దిగితే దేవుడు ఏం మెచ్చుకోడు. బ్రాస్లెట్లు వేసుకుంటే దేవుడు ఏం మెచ్చుకోడు. నువ్వు కులం పెద్ద కులం అంటే దేవుడు మెచ్చుకోడు. ఇవన్నీ నువ్వు పెట్టుకునేది, లోకం పెట్టుకున్నది, లోకం తగిలించుకున్నదండి. మనుషులు దేవుడు ఇప్పించింది కాదు, లోకం తగిలించుకునేది. అవునా కాదా? ఒకప్పుడు బుడ్డ కోసి పెట్టుకునేది, ఇప్పుడు ట్రాయర్లు వేసుకుంటాను. తయారు చేసింది దేవుడా? మనుషులే కదా. ఒకప్పుడు అసలు డీజే లేదు, ఇప్పుడు డీజే పెట్టుకున్నారు. చచ్చిపోయిన డీజే, బ్రతికిన డీజే, పుట్టినరోజు డీజే, పాఠశాలకు డీజే, చెవులు కుట్టిస్తే డీజే. అవునా కదా? ఉందా లేదా? ఇప్పుడు ఎవరు పెట్టేది? ఇవన్నీ మనం పెట్టుకునేవి, వ్యాపార రీతిగా మనం ఆలోచన చేసి పెట్టుకునేవి. వదిన మర్దలు ఆ బట్టలు పెట్టుకునేది, కుడుకలు పెట్టుకునేది ఎవరు? గాజులు వేయించుకునేది ఎవరు పెట్టింది? దేవుడు పెట్టాడా? మనం కల్పించుకున్నాం. వ్యాపార రీతిగా మనం ఆలోచన చేసినాయి. అవునా కాదా? అని మనం పెట్టుకున్నాం. ఏసీ పెట్టుకుంది మనమే. అన్ని మనమే ఆలోచనలే కానీ దేవుడు ఆలోచన ఏం కాదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏసులు నడిపించాడు 40 సంవత్సరాలు, అద్భుతంగా పోషించాడు దేవుడు. ప్రార్థన ప్రతి స్థితిగతులు మారుస్తుంది. ప్రార్థన చేస్తే నీ జీవితం మారుతుంది. ప్రార్థన చేయకుండా నువ్వు ఎన్ని వేషాలు వేసినా వేస్ట్. దానివల్ల ప్రయత్నం. ఒకవేళ మా దగ్గరకు వచ్చి మేము ప్రార్థన చేస్తే మంటలు వేసినప్పుడు నీళ్లు పోస్తే ఆగిపోతుంది కదా, మళ్ళీ తర్వాత కొద్ది గంటకి మళ్ళీ నిప్పులు స్టార్ట్ అయ్యి మళ్ళీ మంటలు వేస్తావు. అవునా కదా? సేమ్ అలానే ఉంటది. కానీ అదే నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తే ఏ స్థితిగతులైనా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మనం దేవుని దగ్గర ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రభువా, నేను అడుక్కునేటోడిగా ఉండకూడదయా, నేను ఇచ్చే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నేను ఆ స్థితిలో నుంచి వచ్చానండి. ఛాయ్ పోయించడానికి డబ్బులు లేని బస్సులో ఏడ్చేవాడిని. ప్రభువా, ఒక్క ఛాయ్ తాపించలేకపోతే ఎలాగా అని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి కార్యం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. మనకున్న ప్రతి పరిస్థితిలోనే నడవాలి. మనకున్న ప్రతి పరిస్థితిలోనే నడవడం నేర్చుకోవాలి. ప్రార్థన చేస్తే ఎదుటి వాడిని ప్రేమించడం వస్తుంది, క్షమించడం వస్తుంది, సహాయం చేయడం వస్తుంది. ప్రార్థన లేకపోతే నీలో కుళ్ళు, కుతంత్ర, నటన, వేషధారణ, పైకి వందనాలు చెబుతూ లోపల ఎంత కుళ్ళు ఉంటుందో, ఎంత కోపం ఉంటుందో, ఎంత ద్వేషం ఉంటుందో, ఎంత పగ ఉంటుందో, ఎంత కులపిచ్చి ఉంటుందో, ఎన్ని రకాలుగా ఉంటుందో మనిషికి. అవునా కాదా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దేవుడు నీ హృదయంలో ప్రార్థన ద్వారా కృపా సింహాసనాసుడైనటువంటి దేవుడు దేవుని సన్నిధి నీలో లేదు కాబట్టి ప్రార్థన చేస్తే నీ మరణం తప్పిస్తాడు దేవుడు, నీ రోగాన్ని తొలగిస్తాడు దేవుడు, నీ స్థితిగతులు మారుస్తాడు దేవుడు. బెడ్ మీద పడుకున్న నేను తిరిగి యవ్వనస్తుడు ఉరికినట్టు ఉరికిస్తాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందండి? నీ స్థితిగతులు మారుస్తాడు. అలాగనే ప్రార్థించినటువంటి చాలా మంది ఉన్నారు. ఇంకోటి దానియేలు గురించి చెప్పి ముగిస్తాను. దానియేలుని చంపాలని అందరూ అనుకున్నారు. ఏమనుకున్నారు? దానియేలుని ప్రార్థన ద్వారానే దొరుకుతాడు, ప్రార్థన ద్వారానే దొరికాడు దానియేలు. ప్రార్థన ఆపలేదు. శాసనం రాయబడింది, ఎవరైనా 30 రోజులు రాజుగారికి తప్ప ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళని సింహాల గోలయ్యాలని చెప్పారు. అలాంటి పరిస్థితులు కూడా ప్రార్థన ఆపలేదు. ఏం చేయలేదండి? ప్రార్థన ఆపలేదు. నువ్వైతే ఊరికి వెళ్తే ప్రార్థన ఆపు చేస్తావు, నీ ఇంటికి చుట్టాలు వస్తే ప్రార్థన ఆపు చేస్తావు, నువ్వు అలసిపోతే ప్రార్థన ఆపు చేస్తావు. నీ అంత అలసిపోయిగా నీ ప్రార్థన చేయలేని మూలపడిపోతావు. కానీ దానియేలు ఏ స్థితిలో ప్రార్థన చేశాడు? ప్రార్థన చేసి చచ్చిపోతాడు. సింహాలు గోరేస్తారు. ఎక్కడెత్తారు? సీమలో కాదు వేసేది, సింహాల దాంట్లో ఎత్తున్నారు. సింహం ఏమైనా చిలక లెక్క పలుకుతుందా? సింహము పంజా పడితేనే మనిషి ఏసు రక్తమే జయమైపోతాడు. అలాంటి గుహ అంటే చాలా సింహాలు ఉన్నాయి. అవునా కదా? అలాంటి సింహాలు ఉన్నటువంటి గుహలో వేస్తారని తెలిసి కూడా, మరణించబడతాడని తెలిసి కూడా ప్రార్థన జీవితం ఆపలేదు. ప్రార్థన ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. మనకు ఊపిరి, శ్వాస ఎంత ముఖ్యమో ప్రార్థన అంతే క్రైస్తవుడికి ముఖ్యమో. ప్రార్థన లేని నీ జీవితం ఎప్పుడు ఎదగదు. 24 గంటలు కష్టపడు, నువ్వు పైకొస్తే నన్ను అడిగి చూడు ఒకసారి. నీ వల్ల కాదు. నువ్వు ఒకటి చేయకూడదు, 1000 కూడా పెట్టడానికి 2000 ఖర్చు అయితే నీ ఇంట్లో. గుర్తు పెట్టుకో. కారణం ఏం తెలుసా? నీవే పైకి తీసుకొచ్చుకోవాలి కుటుంబాన్ని అనుకుంటున్నావు. నీ నుండినే బాగుపడుతుంది, నా వల్లనే అవుతుందని నీ సొంత తెలివి జ్ఞానం ఉపయోగించి దేవుని సన్నిధిలో ప్రార్థించడం దూరం అయిపోయి అలసిపోయిన అనుకుంటున్నావు, సాకులు చెప్పుకుంటున్నావు, నిన్నువే సమర్థించుకోవడం వల్ల నువ్వు నష్టపోతున్నావు. ఈరోజు మార్చుకునే జీవితాన్ని, ఈరోజు ఎంత పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలో ఏ టైంకి పడుకున్నా ఎర్లీ మార్నింగ్ 4 or 5, 6 లోపు లేచి ప్రార్థించడం నేర్చుకుని సరే దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించి చూడు. 4 రోజులు తిరిగే లోపు నీ జీవితాన్ని మార్చి చూస్తాడు కదా.
నువ్వు ఎటు వెళ్తున్నా ప్రార్థన చేసి బయలుదేరు, మళ్ళీ ఇంటికి రాను ప్రార్థన చేసుకో. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఉద్యోగంలో స్థలంలో అడుగు పెట్టావా, ప్రార్థన చేసుకో. డ్రైవింగ్ ఉన్నావా, నువ్వు ఎక్కుతున్నప్పుడే ప్రార్థన చేసుకో, ఎక్కక ప్రార్థన చేసుకో, దిగుతూ ప్రార్థన చేసుకో. దేవుడు అద్భుతంగా నీ జీవితం, అసలు అలసట అనేది రాదు నీకు. అలసట అనేది రాదండి. ఎందుకంటే దేవుడు ఆత్మ నీకు తోడుగా ఉంటుంది. నువ్వు అగ్ని మండుతుంది, తెలుసండి ఏమండుతుంది? అగ్ని మండుతూ ఉంటుంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు. నువ్వు ప్రార్థన జీవితం బంధు పెట్టి నువ్వు తోటకు నీళ్లు కట్టడం ఆఫ్ చేసా, తోటకు నీళ్లు కట్టడం ఆఫ్ చేయి ఒకసారి. తోట ఎలా ఉంటది? ఎలా ఉంటది? వాడిపోతుంది, అవునా కదా? మరి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు స్థితి అంతే, తెలుసా నీకు? నువ్వు ప్రార్థన చేయకుండా ఏ వ్యక్తి జీవితం అయినా, నువ్వు పెట్టిన చెట్టు ఎలాగైతే ఎండిపోతుందో నీవు కూడా అలాగే ఎండిపోయి లోకంలో ఉండిపోతావు. ఇక డీజే అంటే నువ్వు ఎగురుతావు ఇక్కడ, అర్థమైందా? నీకు సంబరాలు, మా సంబరాలు ఉంటాయి. లోకంతో ఉరుకుతావు, పార్టీ జెండాలు పట్టుకుని ఉరుకుతావు, థమ్స్అప్లు తాగొస్తావు, స్పీడ్ బాక్సులు తింటావు, డబ్బులు తీసుకుంటావు, మా లీటర్ అంటావు, మా పార్టీ అంటావు, మా కులం అంటావు, మా ఓడు అంటావు, మాది అంటావు, నాది అంటావు. ఇక అంతా నీవు లోక పద్ధతిలో ఉంటే ఏది నీకు అసలు దేవుడే ఉండడు నీతోనే. ఒకటి ఏంటంటే నువ్వు చర్చికి పోతాను పేరు అందరు అంటారు బయట వాళ్ళు, కానీ దేవుని అడిగితే అంటారు సార్ వాడు నాకు సంబంధమే లేదు అంటాడు. మత్తయి సువార్త 7వ అదే కదా, అక్రమం చేయవల్ల నా యొద్ద నుంచి వెళ్ళిపోయి మీరెవరో నాకు, ఓ ప్రభు మీరు చర్చకు వచ్చాం కదా, అద్భుతాలు జరిగి అసలు మీరెవరో నాకు తెలియదు. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వెవరో తెలియదు అంటాడు. అలాంటి బ్రతికే దానికంటే దేవుని ప్రార్థన చేయడం ప్రారంభించి ఈరోజు దేవుని కృప కలిగిన వాడు, తెలుసో తెలియక దూరం అయిపోయావేమో, ఈరోజు ప్రభువా నిన్ను ప్రార్థన చేస్తాను. ప్రార్థనే నా ఊపిరి ఉండాలి. నేను ప్రాణం విడిచి నీ సన్నిధికి వస్తుంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేసేతేనే, హల్లెలూయా, దేని మీద వద్దండి నాకు. యెషయా 26:3 ఎవరి మనసు నీ మీద అనుకుంటుందో వాడే పూర్ణ శాంతి కలడు. కాబట్టి మోకరించి ప్రార్థన చేసుకో, తీర్మానం చేసుకోవచ్చు. ఆస్తులు అంతస్తులు లేకపోయినా, అందం సౌందర్యం లేకపోయినా నువ్వు దాని గురించి దిగులు పడద్దు. ప్రార్థన జీవితం నాకు కావాలయ్యా, ప్రార్థించడం నాకు నేర్పించయ్యా. శిష్యులు ఆ రోజు అడిగారు. శిష్యులు ఏమడిగారు తెలుసా? దేవుణ్ణి ప్రార్థించడం నేర్పించడం అడిగారు. ఈరోజు ప్రార్థిస్తున్నావా? ఆచార భక్తి ప్రార్థన వద్దు. నీ ప్రార్థన పర్వతాలు సైతం పగిలింపచేస్తుంది. నువ్వు ప్రార్థిస్తే నీ స్థితిగతులు మారుతాయి. దానియేలు ప్రార్థించాడు. ఏ శత్రువు అయితే దానియేలు చంపాలనుకున్నాడు, ఏ శత్రువు అయితే దానియేలుకు శిక్ష పడుతుంది సంతోషించారో, అదే ప్రార్థన దానియేలు జీవితాన్ని మార్చింది. దానియేలు సింహాల గోడ నుంచి బయటకు వచ్చాడు, కానీ దానియేలు చంపాలనుకున్న వారే చచ్చిపోయారు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు, విడిపించు రక్షించువాడని తీర్మానం చేయగల శాసనం రాయబడింది. చనిపోతావు హిజ్కియా అని చెప్పగానే హిజ్కియా ప్రార్థించాడు. హిజ్కియా జీవితంలో అద్భుతంగా ఆయుష్ పెరిగింది, 15 సంవత్సరాలు. యుద్ధము వచ్చింది. యుద్ధము చేస్తున్నటువంటి పరిస్థితుల్లో యెహోషువ ప్రార్థించాడు. సూర్యచంద్రులను ఆఫ్ చేసి దేవుడు విజయం ఇచ్చాడు. ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఏడుస్తున్నావో, ఏ పరిస్థితిలో కృంగిపోతున్నావో, నీ తల్లిదండ్రులను నిన్ను బట్టి దుఃఖపడుతున్నారా? ఎందుకు నాకు ఈ పిల్లలు పుట్టారని నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నట్లయితే ఈరోజు మార్చుకో. ప్రభువా నన్ను బట్టి నా తల్లిదండ్రులు ఏడిస్తే నా ఆయుష్ తగ్గిపోతుందయ్యా, కాబట్టి నా జీవితాన్ని మార్చేయ, నా చూపు, నా తలంపుల ఆలోచన మార్చి ప్రార్థన జీవితం నాకు దయచేయమని ప్రార్థించుకున్నాడు. ప్రార్థన ద్వారా స్థితిగతులు మార్చితే, నువ్వు ప్రార్థిస్తే రాజులు దిగిపోతారు, రాజులు ఎక్కుతా ఉంటారు. అది నీ చేతిలో దేవుడు ఇచ్చిన అధికారం. లోకంలో నెమ్మది, సమాధానం, శాంతి ఉండాలంటే నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేసే వ్యక్తి ఉండాలి. ప్రార్థనే నీ ఊపిరి ఉండాలి. ప్రార్థిస్తావా? ఈ రోజు నుంచి నాకు ప్రార్థన ఆత్మ దయచే ప్రభు. ప్రతి విషయంలో ప్రార్థన చేసి నీ చెప్పినట్టు నడుచుకున్న ప్రార్థన చేస్తాను.
స్తోత్రం 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 స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో నీ జీవితము నలిగిపోవాలి. సింహాల గుహలు, సింహాల నోళ్ళు మూయబడినది ప్రార్థన ద్వారానే. నేను తిడుతున్నారా, అవమానపరుస్తున్నారా, నిందలు వేస్తున్నారా, నీ బ్రతుకు పాడుపడ, కులం తక్కువ దేవుని నమ్ముకుని నీ బ్రతుకు మారదురా అని నిన్ను దూషించే వాళ్ళు ఏదంటే దేవుడు లేకపోతున్నాడు. ఏ పంట అయితే పండలేదని అనుకుంటున్నావో అదే పంటను నూరంతలుగా దేవుడు పండించడం ఆశపడుతున్నాడు. ఏ విషయంలో కృంగిపోతున్నావో అక్కడ దేవుడు లేకపోతున్నాడు. ప్రార్థిస్తావు ఒకసారి. చీమగల తండ్రి, ప్రేమగలనైనా నీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ రీతిగా నీ పాద సన్నిధిలో నాతో మాట్లాడు. ఎపేజు ప్రార్థన చేశాడు ప్రభా. ఎపేజు ప్రార్థన జీవితంలో ద్వారా గొప్ప ఖర్చు. అన్న ప్రార్థన చేసింది ప్రభా, తన జీవితంలో గోడ్రాతనం పోయింది, గొప్ప కార్యం జరిగే ప్రభా. యెహోషువ ప్రార్థించాడే, అద్భుతాలు చేయి. మోషే ప్రార్థన, సమయంలో ప్రార్థనించగా గొప్ప కార్యం చేసిన దేవుడు ప్రభా. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని బలిపీఠము తెంపిన దేవుడు ప్రభా. అయ్యా, నీలాంటి దేవుడు మాకు ఎవరున్నారయ్యా? నీవే ప్రార్థన ఆలకించువాడు. దావీదు కన్నీరు కార్చిన జీవితంలో అయ్యా ఒంటరిగా ఉన్న ఇంటి మీద ఉన్న నేను కన్నీటితో కుమిలిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా. యేసయ్యా, మా దీన స్థితిలో మార్చగల దేవుడు నేనయ్యా. ఒంటరి జీవితంగా ఉన్న మా బ్రతుకు మీరు ఎరిగిన దేవుడు తప్ప. లోకం వైపు చూసినప్పుడు నైనా లోకం ఎక్కిరిస్తుందయ్యా. మీరు దేవుడు నమ్ముకున్నారు, ఏం సంపాదించారు, ఏం ఇల్లు కట్టారు, ఏం కొనుక్కున్నారు, ఏమైంది అని ప్రశ్నిస్తున్నారయ్యా. లోకం ఎదుట నీకు అవమానం రాకున్నట్లుగా, లోకం ఎదుట నీ నామం అయ్యా అవమానం రాకున్నట్లుగా నీ కార్యాలు దయచేయండి. మీకు మాకు అటున్న పాప గోడలు తొలగించండి. మీ రక్తం చేత కడగని శుద్ధీకరించండి. మా హృదయమే నీ సింహాసనం అయిపోయి మీరే ఆశీనులు కమ్మని కోరుకుంటాం. ప్రార్థన ఆత్మ చేత నింపమని కోరుకుంటాం. అనేకులకు విజ్ఞాపన చేసే ఆత్మ మాకు దయచేయండి. ప్రతి పరిస్థితిలో ప్రార్థన ద్వారా మీరు నిర్ణయాలు తీసుకునే కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం ప్రభు. మీరే గొప్ప కార్యం చేస్తారు, నమ్ముతూ నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు మేము ప్రార్థించకుండా మా సోపతి మనుషుల మాటలు నమ్మి ఊరికి తొందరపడి మేము ఎంతో నష్టపోయే కష్టాలు పాలయ్యాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించాలి. ప్రతిదానికి సమయం కలదు. నీవి హెచ్చించే సమయాన్ని కొరకే మేము లోబడి జీవించే కృప దయచేయాలి. అయ్యా, ఏమున్నా లేకపోయినా మాకు నీ ప్రార్థన జీవితం మాకు దయచేయమని కోరుకుంటున్నాం. ఎలా ప్రార్థించాలి, ఎందుకు వరకు ప్రార్థించాలి, ఎవరి కొరకు ప్రార్థనలు ఏటిని అడగలి, ఏటిని అడగకూడదో మాకు తెలియపరచండి. సమయోచితమైన జ్ఞానము, తెలివి, వివేచన గల ఆత్మతో నింపి సహాయం చేయమని కోరుకుంటాం. మాకు ఇచ్చిన గ్రామ నాయకులు, అధికారులు, ప్రజలందరికీ రక్షణ మారు మనసు దయచేయమని కోరుకుంటాం. సమస్త ప్రజల రక్షణ మారు మనసు దయచేసి నమ్ముతున్నాం. ప్రజలందరూ రక్షించండి. గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటలైజ్ రక్షించండి. 234 మన బస్సులు, హెలికాప్టర్ ప్లాన్ చేసిన పిల్లలు కాపాడండి. నావీ, ఎయిర్ ఫోర్స్ లో, మిలిటరీలో, అతని సాఫ్ట్వేర్ రంగంలో, అతని సినిమా రంగంలో, ఇంకా అనేక రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరు, రైతులు, వ్యాపార కూలీలు అందరికీ రక్షణ మాకు దయచేయండి. నీ పట్టణం దర్శించండి ప్రభా. తెలంగాణలో మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు జరగబోతుండగా అయ్యా మంచి నాయకులను మీరు ఎన్నుకోమని కోరుకుంటున్నాం ప్రభా. అవినీతి అక్రమాలు తాపు లేకుండా సహాయించండి. మీరే కృప చూపించండి. పంటలు, పాడి పంటలు, పశువులు ప్రభా, ప్రకృతిని, సమస్త నదులు, ప్రాంతాలన్నిటిని మీ స్వాధీనం తీసుకుని సారథి సంఘాన్ని, సేవకులను, సంఘ బిడ్డలు దీవించే సంఘాలకు వ్యతిరేకంగా వ్యక్తులు శక్తులు తొలగించి నీ ఆత్మకులు ధరించండి ప్రభా. ఇల్లు లేని వారికి ఇల్లు తెచ్చండి. అతన్ని వస్త్రాలు లేని వస్త్రాలు తెచ్చండి. చదువుకున్న పిల్లల చదువులో జ్ఞానం తెచ్చండి. ఉద్యోగం తెచ్చి పెళ్లిగాను పిల్లలు చంటి పిల్లలు కాపాడుతుంచండి. భార్య భర్తల మధ్య, అత్త కోడల మధ్య, మామూలుల మధ్య, కుటుంబాల మధ్య ప్రేమ అనురాగాలతో నింపి సహాయం చేయమని కోరుకుంటాం. మాకు ఇచ్చిన గ్రామాన్ని, మాకు ఇచ్చిన సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశించమని కోరుకుంటాం. దూరం నుంచి వచ్చిన బిడ్డల జీవితాలు కూడా మీ కార్యం జరిగించి మహిమ పొందమని కోరుకుంటాం. మీరే ఈ బిడ్డలు కానుకలు ఇస్తున్న 30 వేంతలుగా ఆస్వాదించమని
లైవ్ లో వింటున్న బిడ్డలు కూడా మీరు దీవించి ఆశ్రయించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, వచ్చబడిన కాక రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేర్చిన మంచి మాటలు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలో తేక దృష్టికి తప్పించము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ కూడిన మనకును ఆయన పట్ల నేర్చులేమును సదాకాలం నడిపించును గాక.